అందరికీ నమస్కారం. జ్ఞానీభవ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు రాజ్యలక్ష్మి, మాది భీమవరం. మరి ఈరోజు మనము మానవుని కర్తవ్యాలు ఏమిటి అనే టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం. మరి ఈ భూమి మీదకి వచ్చిన మానవుడు దేనికి వచ్చాడు, ఎందుకు వచ్చాడు తెలుసుకోవాలి, కర్తవ్యం ఏంటో తెలుసుకోవాలి. మరి ఆ విషయం మీద మనము మాట్లాడుకుందాం. మరి 84 లక్షల జీవరాశుల్లో మరి భగవంతుడిని తెలుసుకునే ఏకైక జన్మ మానవుడిదే. మరి అలాంటి మానవుడు భగవంతుడిని తెలుసుకోవలసిన జన్మ అయ్యుండి మరి ఊర్ధ్వంగా ఎదగవలసిన మనం ఏమీ చెయ్యకుండా నా జీవితం బాగోలేదు, నా జీవితం దుఃఖమయంగా ఉంది అని ఎప్పుడూ విచారిస్తూ ఉంటాడు. పత్రిసారి ఒక మాట చెప్తూ ఉంటారు, చెయ్యవలసినవి చేస్తే రావలసినవి అన్నీ వస్తూ ఉంటాయి అని. మరి మానవ జన్మ తీసుకున్న కారణం ఏంటి అని మనం ఆలోచించుకుంటే ఇంకా అన్ని జన్మల అనుభవాలు మనం నేర్చుకుని ఇంకా అయిపోయాక ఆఖరి జన్మలో మానవ జన్మే వస్తాం. మరి ఈ మానవ జన్మ తీసుకున్నాక మనము కొన్ని జన్మలు తమోగుణంతో, కొన్ని జన్మలు రజోగుణంతో, కొన్ని జన్మల సాత్వికం, ఇలా జన్మల పరంపర పూర్తి చేసుకుంటూ మరి చిట్ట చివరిగా ధ్యాన మార్గంలోకి వస్తాం. వచ్చాక మనము ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఎవరి ద్వారా మనకి జ్ఞానం పెరుగుతుందో అందరి దగ్గరికి చేరి మన జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటాం. జ్ఞానము అంటే ప్రాపంచిక జ్ఞానమే కాదు, అసలైన జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం. ప్రాపంచిక జ్ఞానం పొట్ట నింపుతుంది, మరి ఆధ్యాత్మిక జ్ఞానం పరలోక జీవితం హాయిగా ఉండడానికి పనికొస్తుంది. చాలామందికి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఎందుకు అనేది తెలియక అదేమన్నా కూడు గుడ్డ పెడుతుందా, ఎందుకు అవసరం లేదు అనుకుంటారు. కానీ కూడు గుడ్డ కంటే కూడా చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటాం ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగినప్పుడు. అయితే మనము ఒక్క ధ్యానం చేసి నేను శరీరం కాదు ఆత్మని అనుకుంటే సరిపోదు. ఇంకా ఏమేమి అలవాటు చేసుకోవాలి, ఏమేమి వదులుకోవాలో ఇవన్నీ మనం నేర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. అందుకే ఈ మానవుడి యొక్క కర్తవ్యాలు ఏంటో మన యోగులు ఎంతో చక్కగా వివరించి చెప్పారు. ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అని చెప్పుకుంటే, ఏంటి తెలుసుకోవాలి అంటే నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళడానికి చేయవలసిన ప్రయత్నాలు ఏంటి, చేస్తే వచ్చే లాభం ఏంటి, చెయ్యకపోతే వచ్చే నష్టం ఏంటి, ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. ఇక రెండవది, అది తెలుసుకోవడం ఎలా అంటే మరి నీకు ఈ తపన ఉన్నప్పుడు మాత్రమే నీకు ఒక సద్గురువు దొరుకుతాడు. ఆ తపన లేనప్పుడు నీకు సద్గురువు దొరకడు. నేనెవరు అంటే మనం మానవ జన్మ తీసుకున్నాక కొన్ని రోజుల పూజలని, కొన్ని రోజుల స్తోత్రాలని, కొన్ని రోజుల యజ్ఞాలని ఇలా తిరుగుతూ ఉన్నా మన జీవితం తృప్తిగా ఉండదు. ఏదో వెలితి, ఏదో సమస్యగా అనిపిస్తుంది జీవితం. ఎంత సంపద ఉన్నా ఆ వెలితి మనకి తగ్గదు. అది ఈ జన్మలో అవ్వచ్చు, ముందు జన్మలో అవ్వచ్చు. ఒక తపన మనలో ఉంటుంది. ఆ తపనే తపస్సుగా మార్చడానికి ఒక గురువు అవసరం అవుతాడు. నీ తపన ఉన్నప్పుడు మాత్రమే నీకు సద్గురువు వస్తాడు. వచ్చినప్పుడు నేనెవరు అని వెతుక్కున్న మనకి నేను ఆత్మని అని గురువు ద్వారా తెలుసుకుంటాం. ఆ తర్వాత ఎక్కడి నుంచి వచ్చాం, ఆ పూర్ణాత్మ నుంచి మనం విడివడి ఒక అంశాత్మగా జీవుల శరీరాలలో ప్రవేశించి జీవాత్మగా వచ్చి నేను భగవంతుడనే విషయం మర్చిపోతాం.
అయితే ఇక్కడ మర్చిపోతాము, గురువు వల్ల మళ్ళీ గుర్తు చేసుకుంటాం. మరి ఎక్కడికి వెళ్ళాలి భూమి మీదకి వచ్చాక అంటే, అన్ని రకాల జన్మలు తీసుకున్నాక, మరి అనుభవాలు పొందాక, మానవ జన్మలోకి వచ్చాక, ఆత్మని అని తెలుసుకున్నాక, మరి వెళ్ళవలసిన ఎక్కడికి అన్నది కూడా గురువు వల్లే తెలుస్తుంది. నేను మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే చేరుకోవాలి అని. అంటే సత్యలోకం నుంచి వచ్చిన నేను మళ్ళా సత్యలోకంలోకే చేరుకోవాలి. అయితే ఇది తెలుసుకోకపోతే వచ్చే నష్టం ఏంటి అని అనుకున్నప్పుడు, తెలుసుకోకపోతే ఎంతవరకు తెలుసుకోమో అంతవరకు జన్మలు తీసుకుంటూనే ఉంటాం. మరి జన్మంటూ తీసుకుంటే అన్నీ ఆనందాలే ఉంటాయా? మరి గొప్ప జన్మ. ఇప్పుడు భూమి మీద అందరూ కూడా డబ్బు ఉంటే జీవితం ఆనందంగా ఉంటుందనో, లేకపోతే పెద్ద ఉద్యోగం ఉంటే ఆనందంగా ఉంటుందనో, పదవి ఉంటే ఆనందంగా ఉంటుందనో అందరూ అనుకుంటారు. కానీ ఎన్ని పదవులున్నా, ఎన్ని ఉద్యోగాలున్నా, మరి ఎంత సంపదలున్నా, మరి అందరికీ ఆనందం అన్నది ఉండదు. ఎప్పుడు ఆనందం వస్తుంది అంటే, మరి నేనెవరో తెలుసుకుంటూ సాధన చేస్తే అప్పుడు ఆనందం ఉంటుంది. అందుకే గమనించండి, ఎంత కోటీశ్వర్లైనా సరే యోగి కాళ్ళ మీద పడతారు, కానీ ఏ యోగి పిఎంలు సీఎంలు కాళ్ళ మీద ఎప్పుడూ పడరు. ఇది గమనిస్తే యోగ జీవితం ఎంత గొప్పదో అన్నది మనకి అర్థమవుతుంది. ఇది సాధన వల్ల తెలుసుకోకపోతే జన్మలు పెరుగుతాయి, తెలుసుకుంటే కర్మలు తగ్గి ఆ జ్ఞానం పెంచుకుంటూ ఆ సత్యలోకాలకి వెళ్తాం. అయితే నేనెవరో తెలుసుకోవడానికి, మరి మన కర్మలు దగ్ధం చేసుకోవడానికి, మరి జ్ఞానం పెరగడానికి మనం ఏం చెయ్యాలి అంటే, మరి చక్కని ధ్యానం, శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం చేసే వరకు మనకి ఏ జ్ఞానము పెరగదు. ఎందుకు పెరగదు? సాధన లేకపోతే పుస్తకాలు చదివి తెలుసుకోలేమా అనుకుంటాం. పుస్తకాలు చదివి తెలుసుకున్నది అనుభవంలోకి రావాలి అంటే చక్కని సాధన చెయ్యాల్సిందే. సాధన లేకుండా మనం పుస్తకాలు చదివితే పండితులు అవుతాం. సాధనతో పుస్తకాలు చదివి జ్ఞానం నేర్చుకుంటే యోగి అవుతాం. యోగి మాత్రమే పరమాత్మని దర్శించగలడు, కానీ పండితులు ఎవరు పరమాత్మని దర్శించలేరు, వాళ్ళకి అనుభవం ఉండదు. అందుకే చెయ్యవలసింది ఏమిటి మనము అంటే, సాధన చెయ్యాలి. ఎందుకు సాధన చెయ్యాలి అంటే, ఫస్ట్ మన మనసు ప్రపంచకంలో తిరిగి తిరిగి ఇంప్యూర్ అయిపోయింది. ఇంప్యూర్ అంటే మనకు అక్కర్లే నీ కావాలనుకోవడం, ఉన్నదాంతో తృప్తి లేకపోవడం, ప్రతి దాంతో పక్క వాళ్ళతో పోల్చుకోవడం. అందుకని మన మనసు ఎప్పుడు కలుషితంగా అయిపోతూ ఉంటుంది. మరి ఆ ఇంప్యూర్ అయిన మనసును ప్యూరిటీగా ఉండాలి అంటే చక్కని ధ్యానం, శ్వాస మీద ధ్యాస చెయ్యాల్సిందే. మరి ఈ జ్ఞానం ఎలా పెరుగుతుంది అంటే, మనకి గురువు చెప్పిన జ్ఞానం కొంత అయితే పుస్తకాల ద్వారా కొంత నేర్చుకుంటాం, సజ్జన సాంగత్యాల్లో కొంత నేర్చుకుంటాము. ఇవన్నీ నేర్చుకున్నాక ఆత్మే సత్యం, ఆత్మే భగవంతుడు, ఈ శరీరము మనసు నశించిపోయేవే, ఆత్మే శాశ్వతం అనే సత్యం తెలుసున్నప్పుడు మన సాధన సరిగ్గా కుదిరి ఈ మనసు ప్రపంచం వైపు నుంచి ఆత్మ వైపుకు తిరిగి సత్యాన్ని గ్రహించే శక్తి దానికి వస్తుంది. అప్పుడు ఈ సృష్టిలో జ్ఞానం అంతా కూడా తెలుసుకునే శక్తి కూడా మనకు వస్తుంది. చేయవలసింది ధ్యానమే. అయితే ఇంకా వదలవలసిందేంటి? మనం సాధనలో ఎదగాలంటే కొన్ని వదులుకోవాలి. ఏమిటా కొన్ని అంటే, నేను అనే అహంకారం వదలాలి, నాది అనే మమకారం వదలాలి. పత్రిసారి ధ్యానం చెప్పిన కొత్తలో అందరికీ ఇదే మాట చెప్పేవారు. నేను నాది అనే రెండు పదాలు మీరు వదలగలిగితే ఈ సృష్టి అంతా మీకు మీ సొంత వాళ్ళలా కనబడుతుంది, అంతా ఆత్మస్వరూపంగా కనబడుతుంది, ఉన్నదంతా ఆత్మే అని చెప్తూ ఉండేవారు. పత్రిగారు చెప్పిన ప్రతి మాట కూడా చాలా సత్యంలోనే ఉంటాయి. ఏది వదిలితే నువ్వు ఉన్నతంగా ఎదగగలవు. చూడండి, నేను చేస్తున్నాను అంటే అహంకారం వచ్చేస్తుంది. నాది ఇది అనుకుంటే ఆ డబ్బు మీద కానీ, ఆస్తిపాస్తుల మీద కానీ,
మమకారం ఉండిపోతుంది. ఈ రెండు ఒక ఆత్మజ్ఞాని ఉన్నత స్థితికి ఎదగడానికి అడ్డు. మన ఉపనిషత్తులు ఒక మాట చెప్తూ ఉంటాయండి, అహంకారికి ఆత్మజ్ఞానం అబ్బదు అని. అందుకే ఎప్పుడూ కూడా రోజు మనము సాధన చేస్తున్నా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. నాలో అహంకారం పెరుగుతుందా, ఇది నేను చేశాను అని అనుకోవడమో, లేకపోతే 10 మంది పొగుడుతుంటే ఉబ్బిపోవడమో, 10 మంది విమర్శిస్తే కుంగిపోవడమో చేస్తూ ఉంటాం. ఇవన్నీ అహంకార మమకారాలు ఉన్నప్పుడే మనకు జరుగుతాయి. ఈ పొంగిపోవడం కుంగిపోవడం రెండూ పక్కన పెట్టి మరి మన సాధన మనం చేస్తూ మన దృష్టి ఆత్మవైపు తిప్పినప్పుడు దూషణ భూషణలు రెండూ కూడా సమస్థితిలో స్వీకరిస్తాం. అదే భగవద్గీత చెప్తుంది, సమత్వం యోగ ఉచ్యతే అని. అంటే మరి మానవుడు సాధనలో ఎదగాలి అనుకుంటే ఈ రెండూ వదిలేయాలి, అహంకారం మమకారం. ఇక ఒకరితో పోల్చుకునే గుణం కూడా మనం వదిలేయాలి. ఏమిటంటే వాడిలా ఉన్నాడు వీడిలా ఉన్నాడు అని ఎప్పుడు మనం పోల్చుకుంటూ ఉంటాం. ఆ పోల్చుకోవడం కూడా వదిలి మనకి మనంగా ఎదగాలి. గమనించండి, ఈ సృష్టిలో ప్రతి వాళ్ళలోని ఒక మంచితనం ఉంటుంది. ఆ మంచితనాన్ని ఎదుటి వాళ్ళలో శత్రువులో ఉన్నా సరే చూసి నేర్చుకోవాలి. అది బుద్ధుడు ఒక మాట చెప్తాడు, ఏమిటంటే ఎదుటి వాళ్ళలో 90 తప్పులుండి 10 మంచి ఉంటే చూసి నేర్చుకో. నీలో 99 మంచి ఉన్నా ఒక తప్పు ఉంటే మార్చుకోవడానికి ప్రయత్నించు అని. అంతేకాని మనం ఎవరిని విమర్శించాం, వాడికంటా నేను గొప్పవాడిని అని పోల్చుకో, నాకంటే వాడు తక్కువ అని మాట్లాడడం. ఇప్పుడు పత్రి సార్ ఉన్నారంటే మనకు ఓ మాట చెప్పారు, నో కామెంట్ నో జడ్జిమెంట్ అని. లేకపోతే ఏం చేస్తాం, అందరినీ విమర్శిస్తాం, వాడికంటా నేను గొప్పని అహంకారం పెంచుకుంటాం, లేదా వాడికి అంత ఆస్తుంది నాకు లేదు అని బాధ అయినా పడుతూ ఉంటాం. అందుకే ఎప్పుడూ ఎవరితోటి పోల్చుకోకుండా నీలో ఉన్న ఆత్మశక్తిని వెలికి తీయడానికే ప్రయత్నించాలి. ధ్యాన మార్గంలోకి రాకముందు మనం ఎలా ప్రవర్తించినా పర్వాలేదు, ధ్యాన మార్గంలోకి వచ్చాక మనకి ఎదగడానికి ఏం అవసరమో అవి చెయ్యాలి. ఇక గమనించవలసింది ఏంటి, ప్రకృతిని గమనించాలి, మనని మనం గమనించుకుండాలి. ఎందుకు ప్రకృతిని గమనించాలి అంటే ప్రకృతిని చూసి మనము ఎన్నో పాఠాలు నేర్చుకుంటామండి. మరి దత్తాత్రేయుని తీసుకుంటే ఆయన చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసు. త్రిమూర్తుల అంశతో జన్మించిన దత్తాత్రేయులకి గురువు అంటూ ఎవరు అంటే ప్రకృతి నుంచి 24 గురువుల్ని సంపాదించుకున్నాడటండి. ఆ 24 చూస్తే ఎలా ఉండకూడదో తెలుసుకున్నాడు, ఎలా ఉండాలో తెలుసుకున్నాడు. ఈ రెండూ తెలుసుకుని తనకు తాను చక్కగా ఒక జగద్గురు స్థానంలో ఉన్నాడు. అలాగే మనం కూడా ప్రకృతిని గమనిస్తే ఎన్నో పాఠాలు నేర్చుకుంటామండి. అందుకే ప్రకృతిని ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి. గమనించినప్పుడు మాత్రమే నీకు భగవంతుడి సృష్టి యొక్క గొప్పతనం తెలుస్తుంది. చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న మర్రి విత్తనంలో ఒక మర్రి చెట్టునే దాచి ఉంచాడు. అంటే భగవంతుడి యొక్క గొప్పతనం ఎంత గొప్పగా ఉందో. మర్రి విత్తనం ఒక ఆవగింజ అంత ఉంటుంది. నువ్వు గమనిస్తే భగవంతుడి శక్తి ఎంత గొప్పదో తెలుసుకోవాలి అంటే ఈ విత్తనంలో ఒక మహావృక్షం దాగి ఉంది. ఒక్క వృక్షమే కాదు, ఎన్నో వృక్షాలు, మళ్ళీ అది ఇచ్చే విత్తనాలన్నిటిలోనే వృక్షాలు ఉంటాయి. మరి ప్రకృతిని గమనిస్తున్నప్పుడు ఇట్లా ఎవరిని తీసుకోండి, ఈ సృష్టికి ఏదో ఒక ఉపకారం చేస్తూనే ఉన్నది ప్రకృతి. ఇవన్నీ వృక్షాలను తీసుకున్న గాలి, నీరు, అగ్ని, వాయువు, పంచభూతాలే కాదు, సముద్రం, చంద్రుడు, సూర్యుడు, ఇలా గమనిస్తూ పోతే ప్రతి వాళ్ళు సృష్టికి ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నారు. ఈ మానవుడు గమనించక తనని తానే గొప్ప అనుకుంటున్నాడు. ఇది గమనించాక తనని తాను గమనించుకోవాలని చెప్తారు. తనని తాను గమనించుకున్నప్పుడు తన లోపాలేంటి సరిదిద్దుకుంటూ తను విశ్వానికి ఏం ఉపయోగపడాలి తెలుసుకుంటూ చేస్తాడు. అందుకే ప్రకృతిని గమనించి పాఠాలు నేర్చుకోవాలి, తనని తాను గమనిస్తూ పరివర్తన చెందాలి అని చెప్తారు, మన లోపాలని మనం సరిదిద్దుకుంటూ. అందుకే విమర్శ అనే పదం ఎదుటివాడి మీద ఉపయోగించడం కాదటండి, మనకు మనం విమర్శించుకుంటూ. అంటే
ధ్యానానికి ముందు నేను ఎలా ఉండేవాడిని, ధ్యానంలోకి వచ్చాక నేను ఎలా మార్పు చెందాను, నాకు ఇదివరకు కోపం ఉంది, ఇప్పుడు తగ్గుతుందా లేదా, నాకు ఈర్ష్య ఉండేది తగ్గిందా లేదా. అందుకే ధ్యానం చేస్తూ కూడా ఏ రోజుకు ఆ రోజు మనకు మనం చెక్ చేసుకుంటూ ఉండడమే మన కర్తవ్యం. ఏమీ లేకుండా ఊరికే ధ్యానం చేస్తున్నాము, ఇంకేమీ అవసరం లేదు అనుకోకూడదు. ఎప్పటికప్పుడు మనకు మనం చెక్ చేసుకుంటూ, మన దుర్గుణాలను వదులుకుంటూ, మంచి గుణాలను అలవాటు చేసుకుంటూ సేవాభావంతో ఉండాలి. మరి ధ్యానంలోకి రాకముందు మనం ప్రాపంచిక సేవలు చెయ్యాలి, చేస్తాం కూడా. కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక అందరి క్షేమం కోసం ఈ ఆధ్యాత్మిక సేవలు చేస్తాం. ఆధ్యాత్మిక సేవ అంటే అందరికీ ధ్యానం నేర్పించడం, వాళ్ళకి అవసరమైతే వాళ్ళ అవసరాలు చూడడం, లేదు సజ్జన సాంగత్యాలు అరేంజ్ చేయడం, లేదా ధ్యాన యజ్ఞాల్లో పాల్గొని మన వంతు కృషిగా మనం పనులు చేయడం, లేదు పత్రిసారి చెప్పినట్టు పిరమిడ్లు కట్టమంటే దానికి చందాలు వసూలు చేసి సహకారం ఇవ్వడం, ఇవన్నీ ఆధ్యాత్మిక సేవలేనండి. ప్రాపంచిక సేవ పుణ్యం వస్తుంది, ఆధ్యాత్మిక సేవ మోక్షంలోకి వెళ్తాం. ప్రాపంచిక సేవ ఏం చేసినా పుణ్యం వచ్చి మరుజన్మ మళ్ళా మనము గొప్ప స్థితిలో ఉంటాం, భోగం ఉంటుంది. యజ్ఞ యాగాదుల వరకు అవి పుణ్యకర్మలు కాబట్టి మనము చక్కగా మంచి భోగాలు అనుభవించే జన్మ వస్తుంది. కానీ ఈ ఆధ్యాత్మిక సేవ అన్నది మనకి కర్మలు తగ్గించుకుని, జన్మలు తగ్గించుకుని మోక్షస్థితికి చేరడానికి ప్రయత్నిస్తాం. పత్రిసారు ఒక పిరమిడ్ కట్టమన్నాడు అంటే దాని వెనకాతల ఎంతో అర్థం ఉంటుందండి. ఆ కట్టేదానికి మన సహకారం ఇచ్చామనుకోండి, ఎందరికో ధ్యానం చేయడానికి అవకాశం మనం ఇచ్చినట్టు. ఇలాంటి ఆధ్యాత్మిక సేవలు కూడా మన చేత పత్రిసారి ఎప్పుడూ చేయిస్తూ ఉంటారు. ఇక వదులుకోవలసినవేంటి అంటే రుణశేషం ఎవరికీ కూడా మనము తీసుకుని ఇవ్వకుండా ఉండకూడదటండి. చెప్తూ ఉంటారు రుణానుబంధ రూపేణ సతుల్ సుతుల్ అని. అంటే రుణం ఉంటే ఆ రుణం తీర్చడానికైనా మళ్ళా జన్మ తీసుకుని రావాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఇస్తానని పుచ్చుకుని తిరిగి ఇవ్వకుండా అప్పుని అప్పుగా ఉంచుకోకూడదు. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక మనము ఏమి చెయ్యాలో తెలుసుకుంటాం, ఏమి వదులుకోవాలో తెలుసుకుంటాం, ఏమి అలవాటు చేసుకోవాలో తెలుసుకుంటాం. ఇవన్నీ తెలుసుకుంటూ మరి మంచి మార్గంలో ఉండి ఇంకా ఎదుగుతూ ఉంటాం. ఎందుకు అంటే ధ్యానం చెయ్యడం ఒక ఎత్తు, జ్ఞానం పొందడం ఒక ఎత్తు. కానీ ఇదివరకు మనకి ప్రతి వాళ్ళకి ధ్యానం చెప్పడం అది తెలియదు. కానీ పత్రిసారి వచ్చాక మరి అందరికీ ధ్యానం చెప్పండి అని చెప్పినప్పుడు కొంతమందికి అర్థం కాక ఏంటో సొసైటీని పెంచుకుంటున్నారేమో అనే అపోహలో కూడా ఉంటున్నారండి. అందుకని ధ్యానం చెప్పడానికి చాలామందికి మరి బాధ, బరువు. నేను కూడా చాలా ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ధ్యాన ప్రచారం అంటే ఇష్టం ఉండేది కాదు. తర్వాత నాకు ఫైర్ యాక్సిడెంట్ అయ్యి నేను బతికి బయటికి వచ్చాక ఈ జ్ఞానం తెలుసుకుంటున్నప్పుడు, ఈ ధ్యానం విలువ తెలిసినప్పుడు మరి అందరి జీవితంలో దుఃఖం ఉంది, ఆ దుఃఖం పోగొట్టడానికే ఈ ధ్యాన ప్రచారం చెయ్యాలని తెలుసుకుని ధ్యాన ప్రచారం మొదలుపెట్టాక తర్వాత సూత పురాణంలో ఒక కథ ఉందండి, చిన్న సంఘటన. అది ఉదాహరణ తెలుసుకుంటే పత్రిసారి మన చేత చేయిస్తున్న ధ్యాన ప్రచారం ఎంత గొప్పదో తెలుస్తుంది. ఒకరోజు శివుడు కళ్ళు మూసుకుని ఎప్పుడు ఆయన ధ్యానం చేసుకుంటాడు కదా, ఆయన ముందు ఎందరో ఋషులు వచ్చి కూర్చున్నారట. ఆయన కళ్ళు తెరిచాక అడిగాడట, ఎందుకు వచ్చారు మీరు అందరూ అని. అంటే మీ దయ వల్ల మేము ధ్యానం చేసాము, జ్ఞానం పొందాము, ఆత్మదర్శనం పొందాము, మరి మాకు ఇంకా భూలోకంలోకి వెళ్ళవలసిన పని లేదు, మేము మోక్షం వచ్చింది, మాకు ఇక్కడే ఉండొచ్చు అన్నారు. అప్పుడు మేము పూర్ణ పురుషులం అయిపోయాము అని శివుడితో అంటారు వీళ్ళు. అప్పుడు శివుడు చెప్తాడట, మీరు పూర్ణ పురుషులు అయ్యారని ఎవరు చెప్పారు? మీరు ధ్యానం చేసి జ్ఞానం పొంది ఆత్మదర్శనం పొందితే పూర్ణ పురుషులు కాదు. ఈ భూమి మీద మీలాంటి వాళ్ళని కొంతమందినైనా తయారు చేసి వస్తేనే మీరు పూర్ణ పురుషులు అవుతారు అని శివుడు మళ్ళా వాళ్ళని భూమి మీదకి పంపించడం జరుగుతుందట. దీన్ని బట్టి మనకి
ఏమర్థమయ్యింది అంటే పత్రిసారు ప్రతి ఒక్కళ్ళని ధ్యానం చేసి నువ్వెవరో తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది, నీ జన్మ సార్థకతం అవుతుంది. అంటే నేను ఆత్మని అని తెలుసుకునే వరకు మనం భూమి మీదకి రావాల్సిందే. మరి ఆ సార్థకత అయిపోయాక నేను తెలిసేసుకున్నాను, నాకు జ్ఞానం వచ్చింది, నాకు ఆత్మదర్శనం కలుగుతుంది అంటే కాదు. మళ్ళా నీలాంటి వాళ్ళని కొంతమందినైనా ఈ భూమి మీద తయారు చెయ్యకపోతే చెయ్యడానికి మళ్ళా జన్మ తీసుకోవలసి వస్తుంది. అందుకే పత్రిసారు మనకి సాధన బోధన అంటే సాధన చేసి మనమెవరమో తెలుసుకోవాలి, బోధ చేసి మరి వాళ్ళెవరో వాళ్ళు తెలుసుకోవడానికి మనం సహకరించాలి. అందుకే మనందరము కూడా మరి ధ్యానం చేద్దాం, చక్కగా జ్ఞానం పెంచుకుందాం, చక్కగా దాని జ్ఞాన ప్రచారము చేద్దాం. ఇదే ఆఖరి జన్మ చేసుకోవచ్చు. ఎవరైనా సరే పత్రిసారు అందరికీ ఒకే రకం ధ్యానం చెప్పాడు. అదేంటి అంటే శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాస మీద ధ్యాస అనే అద్భుత ధ్యానం పత్రిగారి దగ్గర నుంచి మొదలవలేదండి. ఇది సనాతనమైనది. ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఆ కృతయుగం మొదలుపెట్టిన దగ్గర నుంచి మరి ఈ ధ్యానమే అందరూ చేసి వాళ్ళ జీవితాలను సార్థకత చేసుకుని మరి ఒక యుగం దాటి యుగం మారుతూ ఈ కలియుగంలో చిట్టచివరగా మరి అందరూ ధ్యానం మర్చిపోయిన ఈ స్థితిలో మరి పత్రిసార్ లాంటి మహానుభావుడు భూమి మీదకి వచ్చి మళ్ళా మర్చిపోయిన ధ్యానాన్ని తట్టి లేపాడు. ఎందుకు అంటే మనందరికీ ఎంతో కష్టం అనుకున్నాం ధ్యానం. లేకపోతే ఎవరో ఋషుల్ని చూసి, యోగుల్ని చూసి, సన్యాసులను చూసి అన్నీ వదులుకుంటూ వెళ్ళిపోవాలేమో ధ్యానం అనుకున్నాం. కానీ సంసారంలో ఉంటూ, సంఘంలో ఉంటూ, అన్నిట్లోనే ఉంటూ ఆనందకరమైన జీవితం రావాలి అంటే ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చెయ్యవలసిందే. చెయ్యవలసిన పని చెయ్యకుండా ఆనందం అన్నది రాదు. బయట ప్రపంచంలో ఉన్నది సుఖము సంతోషమునండి. ఆనందం అనేది ఆత్మలోనే ఉంది. సుఖం డబ్బు వల్ల వస్తుంది. అంటే నీకు శారీరకంగా అన్నిట్లు సుఖాలు అనుభవించవచ్చు. కానీ సంతోషం మనం అనుకున్నది జరిగినప్పుడు సంతోషం వస్తుంది. చూడండి, ఇప్పుడు మన అబ్బాయికి ఒక మంచి ఉద్యోగం రావాలి అనుకుంటాం, వచ్చింది. అప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందండి, నేను అనుకున్నట్టు మా అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చిందండి అని అంటారు. అంటే సంతోషం నీ కోరిక తీరినప్పుడు. సుఖాలు నువ్వు మంచి డబ్బు సంపాదించి ఇంట్లో అన్నీ అమర్చుకుంటూ మరి మంచి కారు, మంచి ఇల్లు కొనుక్కున్నప్పుడు ఆడికే రా బాబు హాయిగా సుఖంగా ఉన్నాడు అంటారు. ఈ సుఖ సంతోషాలు రెండూ కూడా ప్రాపంచికం. అందుకే ప్రాపంచికంలో ఏది వచ్చినా తాత్కాలికంగానే ఉంటుంది. మరి శాశ్వతమైంది ఆనందం. అది బయట ఎక్కడా దొరకదు. దొరికినా ఒక్క నిమిషం ఉన్నట్టు ఉండి వెళ్ళిపోతుంది. కానీ నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో, నీకు ఎప్పుడైతే మనసున ఆత్మవైపు తిప్పుతావో అప్పుడు నీకు ఆనందం అనేది దక్కుతుంది. ఆనందం బయట వెతుకుతే దొరకదు. అది మనలోనే, మన ఆత్మలోనే ఆ ఆనందం ఉంది. అందుకే భగవంతుడు ఎవరు అంటే ఏ ఋషైనా సరే దాని లక్షణాలు చెప్పగలడు కానీ రూపాన్ని చెప్పలేడండి. ఏంటంటే సత్ చిత్ ఆనంద స్వరూపమే భగవంతుడు అంటారు. సత్ అంటే సత్యమైంది. అంటే యుగాలు మారినా జగాలు మారినా మార్పు లేనిదే సత్యం. ఆ సత్యమే భగవంతుడు. మరి రెండవది చిత్ అంటే చైతన్యం కలిగించేది, జ్ఞానం. రెండు అర్థాలు ఉన్నాయి. అంటే సృష్టిలో 84 లక్షల జీవరాశులకి కదలికలు, వాటిని కదలడానికి కావలసిన చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ జీవులలో ఆత్మ ప్రవేశించేకొస్తుంది. మరి ఆ తర్వాత మరి ఆనందము అంటే అది మానవుల్లో మాత్రమే ఉంటుంది. వాళ్ళు ధ్యానం చేసిన వాళ్ళలో మాత్రమే ఆనందం ఉంది. మీరు గమనించండి, ధ్యానానికి రాకముందు ఎన్ని ఉన్నా ఎవరి జీవితంలోని తృప్తి ఉండదు. కానీ ధ్యానంలోకి వచ్చినప్పుడు ఏమీ లేకపోయినా వాళ్ళు తృప్తితో జీవించగలుగుతారు. అంటే కారణం ఇది. వాళ్ళు లోనికి ప్రయాణం చేసి అంతరంగంలోకి వెళ్ళి ధ్యానం చేసి ఆ ఆనంద స్వరూపుడు దగ్గరికి చేరుకుంటారు. కాబట్టే ధ్యానం ఉన్న ప్రతి జీవితం ఆనందంగా ఉంటుంది. ధ్యానం లేని జీవితంలో
ఆనందం కరువైపోద్ది. అందుకే మానవుడి ముఖ్య కర్తవ్యం ఏంటి అంటే ఈ శరీరంతో ఉండగానే భగవంతుడెవరో తెలుసుకోవాలి, ఎక్కడ ఉంటాడో తెలుసుకోవాలి, ఎలా చేరుకోవాలో తెలుసుకోవాలి, దానికి తగ్గ ప్రయత్నం చెయ్యాలి. ఎక్కడ ఉంటాడు అంటే అంతర్యామిగా ఆత్మగా ఉంటాడు. మరి ఎలా చేరుకోవాలి అంటే ధ్యానం ద్వారానే చేరుకోగలం. ఇది తెలుసుకున్నప్పుడు ప్రతి మానవుడి యొక్క కర్తవ్యం ధ్యానం చేయడం, తానెవరో తెలుసుకోవడం, జ్ఞానం పొందడం. ఏ జ్ఞానం పొందాలి? నాలోనే కాదు, సృష్టి అంతా సకల జీవరాశుల్లోనూ ఆ పరమాత్మ ఆత్మగా ఉన్నాడు అనే జ్ఞానం అనుభవపూర్వకంగా పొందాలి. అందుకే ధ్యానం, జ్ఞానం ప్రతి వాళ్ళ జీవితంలో ఒక భాగమైపోవాలి. అలా ఆ భాగమైనప్పుడు మాత్రమే భూమి మీద ఏ మానవుడైనా సరే ఆనందంగా జీవించాలి అంటే ఐశ్వర్యంతో కాదండి ఆనందం వచ్చేది, ధ్యానంతో మాత్రమే ఆనందం అనేది వస్తుంది. ఈ విషయం అందరూ తప్పకుండా తెలుసుకోవాలి. మరి అలా తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. మరి మనం ఇప్పుడు ధ్యానం చేద్దామండి. సైలెన్స్ మెడిటేషన్ అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ధ్యానం చేద్దాం, మనలోకి మనం ప్రయాణం చేద్దాం. ఎందుకంటే ధ్యానము అంటే నిర్విషయ మనహ అన్నాడు పతంజలి. అంటే ఏ మనసు అక్కడ పని చేయకుండా మనసు శూన్యమైపోవాలి. ఆ శూన్యమైన మనసే మరి మనకి ఎంతో శక్తిని లోనికి తీసుకోవడం జరుగుతుంది. అందుకని మనందరం నిశ్శబ్దంగా మనలోనికి మనం వెళ్ళాం. అంటే మీరు తీసుకుంటున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఆలోచనలు వచ్చినప్పుడు ఆలోచనలు కట్ చేస్తూ ఉన్నప్పుడు మీకు శూన్యం వస్తుంది. మొదట్లో ఒక ఆలోచనకి మధ్యలో శూన్యం ఉంటుంది. మనకి గమనించడం రాక శూన్యం రావట్లేదు, ఎప్పుడు ఆలోచనలే వస్తాయి అనుకుంటారండి. మన మనసు ఆలోచనలు వస్తున్నాయి అంటే శ్వాస మీద నుంచి పక్కకి వెళ్ళినట్టు గమనించండి, మళ్ళీ శ్వాస మీదకి వచ్చేసేయండి. మరి ఇలా చక్కగా మనం ధ్యానం చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం, శ్వాసని మాత్రం గమనిద్దాం.
ఓకే అండి. 2 చేతులు విడదీసి కళ్ళు తెరవకుండా కళ్ళ మీద వేసుకుని 5, 4, 3, 2, 1, 0 నెమ్మదిగా చేతులు తీస్తూ కళ్ళు తెరవండి. మరి ఈ అద్భుతమైన ధ్యానాన్ని మనకు అందించిన పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం.